సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాస్తవంగా మీకు మిమ్మల్ని ఒకసారి ప్రశ్నించుకోండి. డైలీ మీరు ఎంత చదువుతున్నారో పక్కన పెట్టండి. ఫస్ట్ డైలీ మార్నింగ్ టైం మేనేజ్మెంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మార్నింగ్ టైం అనేటువంటిది మీరు ఎంత వేస్ట్ చేస్తున్నారు, మార్నింగ్ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు? 2 hours వేస్ట్ చేస్తున్నారా, 3 hours వేస్ట్ చేస్తున్నారా, 4 hours వేస్ట్ చేస్తున్నారా? ఇక్కడ ఒక లాజిక్ ఏంటి, సార్ మేము లేట్ నైట్ చదువుతాము అంటే రాత్రి 12-1 గంట చదువుతాము అని చెప్తూ ఉంటారు. ఎలా ఏం చదవచ్చు, మీ ఇష్టం. సో ఇట్ ఈస్ యువర్ కంఫర్ట్. కాకపోతే మనకి మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎలా లేదు అన్నా మార్నింగ్ టైం మనము 2 నుంచి 3 గంటల సమయాన్ని వృధా చేస్తున్నాం నిద్ర లేచినప్పటి నుంచి కూడా. దానికి పేరు ఎక్స్క్యూజ్ తీసుకుంటాం, నేను ఇప్పుడు కాదు స్టడీ హాల్కి వెళ్ళిన తర్వాత చదువుకుంటా అని చెప్తాం. సో ఇది కరెక్ట్ కాదు. సో టైం మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా ఎట్లా ఉండాలి అంటే మీరు ఎక్కడైతే టైంని వేస్ట్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేసుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఎక్కడైతే టైంని వేస్ట్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేసుకోవాలి. ఉదాహరణకి మార్నింగ్ టైం మీరు ఒక 2 గంటలు వేస్ట్ చేస్తున్నారు. ఆ 2 గంటలు వేస్ట్ చేసేదాన్ని గంటకు తగ్గించుకోండి. అంటే ఆ 1 hour సేవింగ్ అనేటువంటిది టైము మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఒక జియోగ్రఫీ ఒక చాప్టరు లేదా హిస్టరీ ఒక చాప్టరు ఇట్లా టార్గెట్ అంటే డైలీ చిన్న టాస్క్లు పెట్టుకోవాలి. టైం మేనేజ్మెంట్ ఎట్లా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అంటే డైలీ స్మాల్ టాస్క్ అనమాట. చిన్న టాస్క్లు అనేటువంటి మీరు ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకుంటారో ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు. ఉదాహరణకి మీరు 2 hours హిస్టరీ చదవాలనుకుంటున్నారు. హిస్టరీలో ఏ చాప్టర్ చదవాలనుకుంటున్నారో రాసుకోండి. హిస్టరీలోని మీరు మౌర్యన్ ఎంపైర్ అనేటువంటి చదవాలనుకుంటున్నారు. 2 hours టైం పెట్టుకున్నారు. ఇట్లా చదివితే ఆ చాప్టర్ ఆ 2 hours అయిపోతుంది. నెక్స్ట్ మరొక 2 hours అనేటువంటి తీసుకోండి. అప్పుడు జియోగ్రఫీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని రివర్ సిస్టమ్ చదవాలనుకుంటున్నారు. ఈ సందర్భంలో ఏమవుతుంది, ఆ 2 hours రివర్ సిస్టమ్ గురించి చదువుతారు. అలా కాకుండా నేను హిస్టరీ చదువుతా 2 hours. హిస్టరీలో ఏం చదువుతాం, ఏ టాపిక్ చదువుతాం, ఆ టాపిక్ యొక్క సెగ్మెంట్స్ ఏంటి, సిలబస్లో మ్యాపింగ్ ఎట్లా ఉంది, ప్రీవియస్ ఇయర్ ఎప్పుడైనా చూడండి. ఈ 2 hours మీరు ఏం చేయాలి అంటే ఆ టాపిక్ చదివిన తర్వాత వాటిల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి, ప్లస్ టెస్ట్ సిరీస్లో మీరు తీసుకున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, అది హిస్టరీ అయితే. ఒకవేళ ఎకానమీ అనుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉందా అట్లా చూసుకోవాలి. అంటే స్మాల్ టైం బిట్స్ని మీరు తీసుకొని ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఏ చాప్టర్ చదువుతున్నారో రాసుకోండి. ఒక చిన్న బుక్ పెట్టుకోండి, డేట్ రాసి ఇదిగో సోన్ టైం నుంచి నేను ఈ టైం వరకు ఈ చాప్టర్ చదువుతాను అని మీకు మీరు చెప్పుకోగలిగి ఆ టైం పీరియడ్లో మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఆ 2 hours ఆ చాప్టర్ చదివినట్టయితే అప్పుడు టైం ఖచ్చితంగా సేవ్ అవుతుంది అండ్ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐడియల్ టైం వచ్చేసి ఎప్పుడైనా చెప్తున్నాను, ఐడియల్ టైం ఫర్ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్ని గంటలు చదవాలి. ఇక్కడ గంటలు చదవడం అనేది ఇంపార్టెంట్ అంటే క్వాంటిటీ ఇంపార్టెంటా క్వాలిటీ ఇంపార్టెంట్ అంటే సిలబస్ కంప్లీట్ చేసేంత వరకు క్వాంటిటీయే ఇంపార్టెంట్. ఎందుకు, సిలబస్ అనేటువంటిది మీరు గమనించినట్టయితే చాలా బల్కీగా ఉంటుంది, హెవీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. ఈ హెవీ సిలబస్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కనీసం అంటే 100 గంటల సమయం పడుతుంది, 200 గంటల సమయం పడతాయి, 300 గంటలు పడుతుంది. సో అట్లా మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ ప్లాన్ ముందుగానే మైండ్లో ఫిక్స్ అయిపోలేమని, ఇదిగో సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సమయం చదవాలి, కనీసం అంటే 8 గంటలు. ఒకవేళ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళైతే కోచింగ్ క్లాసెస్ అయిపోను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోచింగ్ ఉన్నట్టయితే కనీసం అంటే 2 గంటలు చదవాలి. సో మినిమం 2 hours చదవాలి, లేదు అంటే 4 గంటలు చదవాలి. కోచింగ్ తీసుకునే వాళ్ళు కనీసం 2 నుంచి 4 గంటలు చదవాలి, కోచింగ్ లేని వాళ్ళు 8 గంటలు తప్పనిసరిగా చదవాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక 5 నుంచి 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకోవడం అంటే ఫోన్ చూడడం కాదు, టీ తాగడం కాదు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి రిలాక్స్గా కళ్ళు మూసుకోవాలి. నిద్రపోవడం కూడా కాదు, 5 minutes అనమాట. సో కొంత హీట్ అనేటువంటిది బాడీలోంచి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని స్టడీ హాల్ పేరుతో లేదంటే మొబైల్ ఫోన్ పేరుతో టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఇది మళ్ళీ చెప్తున్నాను. స్టడీ హాల్కి వెళ్తున్నాం అంటే మొబైల్ ఎక్కడో ఉండాలి. ఇక్కడ ఒక ఎక్స్క్యూజ్ మాత్రం తీసుకోవద్దు. ఏంటి ఆ ఎక్స్క్యూజ్ అంటే
సాధారణంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, సార్ నాకు ఏదైనా డౌట్ వస్తే నేను మొబైల్ ఓపెన్ చేసి చూసుకుంటాను సార్. అంత అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ వస్తే సబ్జెక్ట్ బుక్లోనే పదాలు అనేటువంటివి వాటి యొక్క మీనింగ్ క్లియర్ కట్గా రాసి ఉంటుంది. ఓకేనా? పోని రాయలేదు, అర్థం కాలేదు, అండర్లైన్ చేయి. అండర్లైన్ చేసి అదంతా చదివేసిన తర్వాత అప్పుడు దాని మీనింగ్స్ వెతుక్కుని అక్కడ రాసేసుకో. అంతేగాని ఈ ఎక్స్క్యూజ్ తీసుకొని ఫోన్ ఓపెన్ చేస్తే హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇంకా అవే వీడియోలు, అదే ఇన్స్టాగ్రామ్, ఇదే కదా మనం చేస్తాము. ఇంకెన్ని రోజులు చేస్తాం చెప్పండి ఒకసారి? ఇంకెన్ని రోజులు టైం వేస్ట్ చేస్తాము రాదర్ దాన్ టైం మేనేజ్మెంట్లో భాగంగా. సో టైం మేనేజ్మెంట్ పేరు గొప్ప, అంతా వేస్ట్ చేస్తాం మనం. సో దాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ కన్సైన్స్. మీ యొక్క మనస్సాక్షిని మీరు అడగాలి ఫస్ట్. స్ట్రాటజీ ఏమిటి అంటే, స్ట్రాటజీ ఏమంటే నోటిఫికేషన్, బిఫోర్ నోటిఫికేషన్ you must complete 2 readings of each subject. ఇంతకంటే గొప్ప స్ట్రాటజీ నేను ఎవరికి చెప్పలేను. ఇంకా ఎందుకు? నోటిఫికేషన్ ఏప్రిల్లో రానివ్వండి, జూలైలో రానివ్వండి, అక్టోబర్లో రానివ్వండి, నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే మీరు 2 సార్లు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని, ఇక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. కరెంట్ అఫైర్స్ గురించి మీరు ఏం ఆలోచించొద్దు, దాని గురించి వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ గురించి ప్రస్తుతానికి వదిలేయండి. ఎందుకు వదిలేయమంటున్నాను ప్రస్తుతానికి అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదువుకోండి, నోటిఫికేషన్ రాకముందు స్టాండర్డ్ సబ్జెక్ట్ అన్నీ చదువుకోండి. అండ్ మరొకటి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా ఉంది. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, డైలీ 45 మినిట్స్ చేయండి, లేదా 1 అవర్ చేయండి. సో కంపల్సరిగా ఎవరైతే వీక్ ఏరియాస్ ఉంటాయో, మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే మీరు ఉన్నటువంటి వీక్ సబ్జెక్ట్స్, వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భయం అనేది ఉండదు. భయం లేకపోతే ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు, ఎగ్జామ్ని ఫేస్ చేయొచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమ్మో నాకు యాప్టిట్యూడ్ రాదు, నాకు రీజనింగ్ సరిగా రాదు, లేదా నాకు హిస్టరీ అంటే బోరింగ్ సబ్జెక్ట్, జోగ్రఫీ అర్థం కాదు, ఇవన్నీ కంప్లైంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకు ఇస్తున్నావు? నోటిఫికేషన్ రాకముందు కదా ఆ కంప్లైంట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని, ఆ వీక్ ఏరియాస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఆ లిస్ట్ మొత్తం కూడా రాసుకో. ఒక్కొక్క దాని మీద వర్కౌట్ చేయి. నీకెందుకు జాబ్ రాదు? ముందు ప్రాసెస్ పైన మనం ఫోకస్ చేయాలి. జాబ్ తనంతట తానే వచ్చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ ఏం చేస్తారు? ఊహల్లో దేలాడుతూ ఉంటారు, నాకు జాబ్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? మనం బేసిక్స్ అన్నీ చదవకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి కరెంట్ అఫైర్స్ ఒక్కటి చదివేసుకుంటే ఏమొస్తుంది? జోగ్రఫీలో కానీ, హిస్టరీలో కానీ, బేసిక్ పాలిటీలో కానీ, బేసిక్ ఎకానమిక్ టర్మ్స్లో కానీ కరెంట్ అఫైర్స్ ఎక్కడుందో సార్ చెప్పండి నాకు. బేసిక్ సబ్జెక్ట్ లేకుండా కరెంట్ అఫైర్స్ ఎట్లా వస్తుంది చెప్పండి ఒకసారి. అంటే కేవలం కరెంట్ అఫైర్స్ 12 నెలలు మ్యాగజైన్ చదివేసుకుంటే మనకు జాబులు వచ్చేస్తాయా? నిజంగా వచ్చేస్తే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తయారు చేసేవాడికి ఇప్పటికి 4-5 జాబులు రావాలి కదా. ఆలోచించండి ఒకసారి. స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి చదవాలి. అదే కీ స్ట్రాటజీ. కీ స్ట్రాటజీ అంటే ఏంటి? ఎవరూ చదవనప్పుడు మనం చదవాలి. అలా అని చెప్పేసి అవసరమైనటువంటి టైంలో కాకుండా, అంటే పొద్దున్నే 4ంటికి లేసి అలవాటు లేదు, వీలైతే అలవాటు చేసుకో, లేదు అంటే రాత్రి ఎక్కువ టైం చదువు. మీరు ఎప్పుడు చదివినా పర్లేదండి, కాకపోతే మీ మొబైల్ ఫోన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు, మీరు మీ మొబైల్ ఫోన్ని డిస్టర్బ్ చేయకూడదు. దానికంటూ ఒక టైం కేటాయించుకోండి. ఇదిగో పొద్దున ఒక 1/2 అవర్ లేదా సాయంత్రం ఒక 1 అవర్ వాడుకుంటాను, ఇంకా తర్వాత వదిలేను దాని గురించి. మొబైల్ ఫోన్ దూరంగా పెట్టుకుంటే గవర్నమెంట్ జాబ్ దగ్గరగా వస్తుంది. ఇదే స్ట్రాటజీ. మొబైల్ ఫోన్ దూరంగా పెట్టుకుంటే గవర్నమెంట్ జాబ్ దగ్గరగా వస్తుంది. ఇంతకంటే గొప్ప స్ట్రాటజీ ఏదీ లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఒకప్పుడు పుస్తకాలు దొరికేవి కాదు, సరైన గైడెన్స్ దొరికేది కాదు, సరైన టెస్ట్ సిరీస్లు దొరికేవి కాదు. ఇప్పుడేమైపోయింది? అన్నీ ఎక్కువ దొరుకుతున్నాయి. మొబైల్ ఫోన్తో మనం చేసే గొప్ప కార్యక్రమం ఏంటో తెలుసా? ఆ పీడిఎఫ్, ఈ నోట్స్, ఆ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ అన్నీ సేకరించుకుంటాం. మన మైండ్ అంతా కూడా పాడు చేసుకుంటున్నాం. అంతెందుకు, డిజిటల్ కాపీ ఏది చదవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీరు సక్సెస్కి దగ్గర అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే పీడిఎఫ్లు చదవద్దు. మీకు అంత అవసరం అనుకుంటే ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ పీడిఎఫ్ పేరు చెప్పి మీ పీడిఎఫ్ ఓపెన్ చేసేలోపు ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ అని. అది క్లిక్ చేస్తారు. ఇదే కదా మనం చేస్తున్నాం రోజు.
ఏం లేదు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీరు అనుకోవచ్చు ఒకప్పుడు రిసోర్సెస్ దొరికేవి కాదు, ఇప్పుడు రిసోర్సెస్ ఎక్కువ దొరుకుతున్నాయి. అతివృష్టి అనావృష్టి అంటాం కదా, అట్లా ఇప్పుడు అతి ఎక్కువైపోయింది మనకి. అది తగ్గించుకుంటే సరిపోతుంది. సో అదే కీ స్ట్రాటజీ. సో టైం మేనేజ్మెంట్ ఏం లేదండి, ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఎక్కువ టైము స్టాండర్డ్ బుక్స్ చదివి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం విషయంలో ఉంటుందన్నమాట. ఇక్కడ మన ఏకేఎస్ఐఎస్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్తో పాటు మెంటర్షిప్తో పాటు టెస్ట్ సిరీస్ అండ్ ఎవ్రీ మంత్ మ్యాగజైన్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హియర్ వీఆర్ టు సపోర్ట్ యూ. సో ఎవరైనా గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ కావాలి అనుకున్నట్టయితే, కోచింగ్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బైలింగ్వల్ క్లాసెస్ అన్నమాట. సో బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉండేటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి రీచ్ అవుట్ అవ్వచ్చు. సో ఇది స్ట్రాటజీ. ఇంకా ఏవైనా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే, ఏ టాపిక్ పైన వీడియో కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆ వీడియోస్ అనేటువంటి మీ అందరి కోసం చేసి మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.